ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఈరోజు ఒక విశిష్ట అతిథిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వారు శ్రీయానంనాథ గురువర్యులు, ఆగమ మధ్యున్మణి బిరుదాంకితులు, వేదాంత ధర్మశాస్త్ర పరివర్తకులు, శ్రీ విద్యోపాసకులు, అనేక చండీ యాగాలను, రుద్ర యాగాలను, 5 కోటి గాయత్రి యాగాలను నిర్వహించిన వారు, ఫౌండర్ ఆఫ్ సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం విజయనగరం, మరకత గాయత్రి మందిరం కొవ్వూరు ప్రతిష్టాపకులు, సాక్షాత్ పరదేవతా స్వరూపులు బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు. గురుగారు నమస్కారం అండి. మీ ముందు ఇలా కూర్చోవటం సమంజసం కాదు నాకు తెలుసు, కానీ మీ అనుజ్ఞతో ఇక్కడ కూర్చోవటం జరుగుతుంది. సమయం ఇచ్చినందుకు వేల కృతజ్ఞతలండి. పెద్దవారు ఖచ్చితంగా మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో అనివార్యం అవుతూ ఉన్న నేపథ్యంలోనే ఉన్నామా అని అనిపిస్తోంది. పరమ పూజ్యులైన ఖచ్చితంగా ఆయన గురించి ఇలా మాట్లాడటం అంటే చర్చించుకోవటం అనేది బాధాకరమైనటువంటి ఒక అంశము. చిన్నజీయర్ స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు కోటాను కోట్ల మంది మనోభావాల మీద ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. అలాగే మనోభావాల విషయాన్ని పక్కన పెట్టేస్తే శాస్త్ర విరుద్ధంగా మాట్లాడటం అనేది నిజంగా శోచనీయమైనటువంటి అంశం. మరి దాని గురించి ఈరోజు అసలు శాస్త్ర ప్రమాణం ఏమిటి అనేది మీలాంటి పెద్దవారు చెప్తే వినాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. మరి చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఆది శంకర్లు స్థాపించినవి కావు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం ఎలా అర్థం చేసుకోవచ్చు? దీనికి శాస్త్ర ప్రమాణం ఏమిటి? ఒక్కసారి మీరు తెలియజేస్తే తెలుసుకుంటాం గురువుగారు. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సత్యం బ్రవీమి. నేను ఇప్పుడు మాట్లాడే మాటలు సత్యమైనటువంటివి. సత్యము అంటే శృతి స్మృతులకు విరుద్ధం కానివి. ఆర్షజాతి, ఆర్ష సంతతి సత్యాన్వేషణకి పూర్వం నుంచి కూడా సత్యాన్వేషణే చేస్తుంది. సత్యాన్వేషణకి ఏర్పడిందే ఆర్షజాతి. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడవలసినటువంటి విషయం ఉంది, అవసరం ఉంది. ఖచ్చితంగా పరమ వైష్ణవుడని ఏ శంకరుల వారిని వైష్ణవ మతపరంగా చేసి చెప్పారో అందులో సందేహం లేదు. ఆయన శుద్ధ వైష్ణవులేనా? శుద్ధ వైష్ణవులు, కానీ మతపరంగా కాదు. అభిమతంగానా? నారాయణ తత్వం, శివతత్వం, శక్తితత్వం వారు కేవలం నారాయణ తత్వాన్ని గురించే మాట్లాడలేదు, శక్తితత్వాన్ని గురించి కూడా మాట్లాడారు. వేదముల యొక్క సారాంశం ఏమిటి అంటే పరమాత్మకు నామరూపాలు లేవు, గుణములకు నామరూపములకు అతీతమైనటువంటి తత్వం, అరూపరూపి అని అంటూ ఉంటారు. మరి నామరూపాత్మకమైనటువంటిది జగత్తు. అన్ని రూపాల్లోనూ అన్ని నామాల్లో కూడా ఉన్నటువంటి వాడు పరమాత్మ, అనంతనాముడు అని. శివ నామములు చూస్తే విష్ణుపరమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రంలో శివపరమైనటువంటి పదాలు ఉన్నాయి. వాటికి అర్థాలు మార్చి చెప్పడం అనేది సమంజసం కాదు. ఎక్కడ చూసినా ఏ దేవతారాధన చూసినా దాంట్లో ఆ దేవతను ప్రస్తుతిస్తూ గొప్పగా చెప్తారు. ఆ దేవతే పరమాత్మ అని, పరమాత్మ ఆ రూపంలో ఏర్పడ్డాడని. గణపతి సహస్రనామంలో అలా ఉంటుంది, దేవీ సహస్రనామంలో అలాగే ఉంటుంది, శివ సహస్రనామంలో అలాగే ఉంటుంది, విష్ణు సహస్రనామంలో అలాగే ఉంటుంది. అంటే పరమాత్మ అన్నిటి యందు ఉన్నాడు. ఏకం సద్విప్రాః బహుధా వదంతి, ఏకం సంతం మహాత్మానం విప్రాహ మేధావినః బహుధా వదంతి. పెక్కు రకంగా చెప్తూ ఉంటారు. ఆ పరమాత్మని పెక్కు రకములుగా ఉపాసన చేస్తూ ఉంటారు.
ఎవరు ఏ రకమైన ఉపాసన చేసినా పరబ్రహ్మను మాత్రం మరవకూడదు. ఇది వేద సిద్ధాంతం. వేదాల్ని ప్రమాణంగా తీసుకున్న వాళ్ళు ఈ రకమైన మాట మాట్లాడాలే కానీ ఒకే రూపాన్ని ఆశ్రయించి మాత్రం మాట్లాడకూడదు. అదే పరమార్థం అని చెప్పేసి మాత్రం అనకూడదు. అన్నిట్లో కూడా ఉంది. తత్తు సమన్వయాత్తు. శాస్త్రములు అనంతంగా ఉన్నాయి. శాస్త్రములు లేనిది పరమాత్మను సమన్వయం చేసుకోలేం. మరి శాస్త్రము చూడబోతే విభిన్న రూపాలుగా ఉన్నాయి. అనంత శాస్త్రం. తత్తు సమన్వయాత్తు. సమన్వయం చేతనే సిద్ధిస్తుంది అని శంకరుల వారు బ్రహ్మసూత్రాల్లో సమన్వయం చేశారు. రెండవ సూత్రం అన్నమాట. మూడవ సూత్రం. కనుక సమన్వయం కావాలి. లక్ష్మీ సహస్రనామంలో కూడా వేదముల యొక్క సమన్వయ రూపమే లక్ష్మి అని పరాశక్తి. సమన్వయం కావాలి. ఎక్కడికక్కడ అంతవరకే అర్థం చూసుకుంటే అది కుదరదు. ఇది మాత్రం బాగా గ్రహించాలి. పాక్షికమైనటువంటి విధానాలతోనే మతం ఏర్పడుతుంది. మతం అనేటువంటిది ఒక అభిప్రాయం. ఒక మహానుభావుడు ఏర్పడతాడు, విజ్ఞానం వచ్చు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అప్పుడున్నటువంటి సమాజానికి కావలసిన రీతిలో అన్వయం చేసి దాని విధంగా మరుస్తారు. అప్పుడు మతం అవుతుంది. సత్యం మతం. ఈ రకమైనటువంటి సమన్వయం చేస్తే ప్రపంచంలో అంతా సమన్వయం అవుతుంది. లేకపోతే కొందరు యందు దేవుడు ఉన్నాడు, కొందరు యందు దేవుడు లేడు అనే ఒక అర్థం వస్తుంది. కనుక పరమాత్మ అందరిలో కూడా ఉన్నాడు. పరమాత్మను సందర్శించాలి. అందరిలో కూడా పరమాత్మను దర్శించడమే కావాల్సింది. శునిచైవ స్వభాకేచ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వభాకేచ పండితా సమదర్శిన. అన్నిటి యందు సమానమైనటువంటి దృష్టి చూడాలి. ద్వేషభావం అనేది అసలు పనికిరాదు. అప్పుడు పరబ్రహ్మతత్వాన్ని అన్నిట్లో కూడా చూడగలుగుతాం. ఒక మాటలో చెప్పాలంటే పరమాత్మ త్రిపాద్విభూతి, ఏకపాద్విభూతి. త్రిపాదోర్ధ్వబుధైః పాదోస్యేహ భవత్పునః. త్రిపాత్తు ఊర్ధ్వబుధైః. 3 పాదములు బ్రహ్మాండ కక్షికి ఆవలగా ఆదిత్యవర్ణం తమసః పరస్తాతు. గాఢాంధకారమును కావలగా స్వయం ప్రకాశమే వెలుగుతోంది. అది త్రిపాద్విభూతి. ఏకపాద్విభూతి అంటే పాదోస్యేహ భవత్పునః. ఇహ ఈ బ్రహ్మాండం ముందు వ్యాపించి ఉన్నది. అదే విష్టభ్యాహం అహంకృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అని. ఆ యొక్క పరమాత్మ విభూతి తత్వం ఏకాంశముగా జగత్తంతా వ్యాపించున్నది. జగత్తంతా అంటే స్థావర జంగమాత్మకమైన సమస్త ప్రాణికోటి యందు కూడా అలరారుచున్నటువంటి భగవతత్వం, ఆత్మతత్వం ఒకటే. ఉపాధులు వేరు కానీ ఉపహిత స్వరూపం ఒకటే. ఇది పండితుడు మాట్లాడాలి. పండితుడు మాట్లాడవలసిన మాట ఇది. శాస్త్రవచనం ఇది. ఇది సత్యం. దీన్ని మినహాయించి తతిమామని మాట్లాడటం అనేది ఇంకా చాలా తక్కువతనం అవుతుంది. మతం ఉంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. మతం అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు. వారు మహానుభావుడు యేసు. లేకపోతే అన్ని కోట్ల మందిని ఎలా బాగు చేయగలుగుతాడు? ఆ సమాజంలో అప్పుడు అవసరమైంది. నీతి కావాలి. మహాత్ముడు ఏర్పడ్డాడు. అందరినీ లేకపోతే కొన్ని లక్షల చేత, కోట్ల మంది చేత ఆరాధింపబడ్డాడు కదా. ఏదో శక్తి ఉండాలి కదా. అదే సత్యమే కనుక అయితే అలా ఏర్పడవలసిన పని లేదు. అలా ఏర్పడిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళకు ఉండేటువంటి యొక్క నీతి ధర్మాలు సక్రమంగా లేని పరిస్థితుల్లో వాళ్ళని సరైన మార్గంలో నింపటానికి అంతరిక్షం నుండి ఒక నక్షత్రం అక్కడి నుంచే వస్తే మొత్తం మహానుభావుడిగా ఆవిర్భవించి మరి ఆ యొక్క ప్రాంతాన్ని అంతటికి ఉద్ధరించారు.
వారి యొక్క అభిప్రాయంతో ఏర్పడింది కనుక అది ఒక మతం. మతం. ఆ మతం వారి వరకే పరిధి. అంతే. ఆ ప్రాంతానికి శుద్ధం చేస్తుంది. అది సత్యమే కనుకైతే అది వేరు ఇది వేరు కావటానికి అవకాశం లేదు. ఇలా లోకంలో మతములు అనేటువంటివి వాళ్ళ మహాత్ములు ఏర్పడటం, అలాగే బౌద్ధులు వేద ధర్మంలో ఉన్న విపరీత ధర్మం ఏర్పడిపోయింది. అందరూ కర్మకాండ, పశుహింస ఎక్కువైపోతుంది, స్వార్థం ఎక్కువైపోయింది. అప్పుడు పరమాత్మ బుద్ధుడుగా అవతరించి అహింస పరమోధర్మ అని అహింసా సిద్ధాంతాన్ని బోధించి మరి ఆయన సాత్వికమైన మార్గాన్ని ప్రజలకు నేర్పి ఈ రాజ్యములు ఇవన్నీ కూడా సరి అయినటువంటి విధానం కాదు, ఇంత హింస పనికిరాదు అని ఆయన వాదం బౌద్ధ మతం. అయితే అది వేదానికి విరుద్ధమైనటువంటిదే, అందుకే ఖండించారు శంకర్లు కూడా. అది అంతేగాని అది ఇప్పుడు బౌద్ధ మతం అయితే. ఇవన్నీ మతములనే కానీ ఇది మాత్రం మతం కాదు. వేద విహితమైనటువంటి ప్రతి వచనం కూడా మతం కాదు, సత్యం. అది ఆ మాట గ్రహించాలి. దాని ఆ రకంగా మనం భావిస్తే ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద ఉండదు. అయితే మతములన్నీ మతములు తప్పు కాదు. ఎవరి మతం వారిది. మతం జన్మ హక్కు. మతాన్ని గౌరవించాలి. అలాగా వైష్ణవ, కిరస్థానీ మతం, ఇస్లాం మతం, బౌద్ధ మతం ఉంచండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మన వేదంలోనే వేద ప్రమాణంతోనే మతాలు ఉన్నాయి. వైష్ణవ మతం, శైవ మతం, శాక్త మతం అని షణ్మతాలు ఉన్నాయి. వాళ్ళు ఏకదేవోపాసన చేయటం వల్ల పాషండులు అని, దానికి పాషండులు అని శాస్త్రంలో చెప్పమంటాయి. ఒకే దేవుడిగా ఉపాసన చేయకూడదయ్యా అని. మతం అదే. వాళ్ళు ఒకే అనన్య శరణాగతి పొంది నీవే తప్ప నతఃపరం బెరుగని ఇటువంటి మాటలు ఉన్నాయి. అనన్య శరణాగతి పొంది ఒక రూపాన్ని ఆరాధన చేసి దాని ద్వారా తరించారు వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారంటే పరమాత్మని ఆశ్రయించి తరించారు వాళ్ళందరూ. అంటే భక్తులు కాదంటామా? అంత అబద్ధమే. వాళ్ళు కాదని చెప్పేసారంటే అంత మాత్రం చేత సత్యాన్వేషణ అనేటువంటిది కుదరదు. సత్యాన్వేషణ అంటే ఏకపక్షం మాత్రం కాదు, సర్వమత సమన్వయమే. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తించడం కోసమే మానవ జన్మ ఏర్పడింది. ఏ శుద్ధ వైష్ణవుడని శంకరులు వారిని అన్నారో ఆ శుద్ధ వైష్ణవులే ఒక మాట చెప్పారు: మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం. కేవలం దైవానుగ్రహం ఉంటే గాని ఇవి లభించవు. మూడు దుర్లభం త్రయం ఏవ ఏతత్. ఈ మూడు కూడా దైవానుగ్రహం ఉంటే కానీ లభించవు. ఏ మూడువి? మనుష్యత్వం, ముందర మనుష్యుడై పుట్టడం. ముముక్షుత్వం, మనుష్యుడై పుట్టిన తర్వాత ఈ క్లేశములు, సంసార క్లేశములు ఉండకూడదు, నిత్యానందం కలగాలి, మోక్షం పొందాలి అనే దాన్ని కోరాలి. దాన్నే ముముక్షుత్వం. మోక్షమందు ఇచ్ఛ కలిగి ఉండటమే ముముక్షుత్వం రెండవది. మూడవది మహాపురుష సంశ్రయ, మహాత్ముల యొక్క ఆశ్రయం. మనకి ఇది యథార్థమో తెలియాలంటే మహాత్ములను ఆశ్రయించాలి. మహాత్ములు లేకుండా మనకి తెలియదు కనుక మహాత్ములను ఆశ్రయించాలి. అందుకే కదా ఆయన అన్నారు సత్సంగత్వే నిత్సంగత్వం అంటూ అని. కనుక మహాత్ముల యొక్క సంశ్రయం కలగాలి అంటే ఈ మూడు విషయాలు జాగ్రత్తగా మనం పెట్టుకున్నాం. ముందర మనుష్యత్వం, మానవ జన్మ వచ్చింది. పశువుల్లాగా ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకుంటూ బతకూడదు. ముందర జాతి వైర్యం ఉండకూడదు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో
మానవ జీవితం అనేటువంటిది, మానవ జన్మ అనేది కడుం దుర్లభం. ఎంతో కష్టపడితే కానీ రాలేదు, ఇది యథార్థం. పశుపక్షాదులకి తరించాలంటే మార్గం లేదు, ఒక మనుష్యుడికి మాత్రమే తరించే మార్గం ఉంది. ఈ మనుష్యుడు జగత్తునంతటిని కూడా బాగు చేయగలడు. ఇది మనం ఉంటున్నది మనుష్యలోకం, మర్త్యలోకం. దీంట్లో మనుష్యుడే ప్రాధాన్యం. ఈ మనుష్యుడు ద్వేషం లేకుండా అన్నిటి యందు కూడా దయ కలిగి ఉండాలి. ముందర చాలా అవసరం మనుష్యత్వం. దేన్ని ద్వేషించకూడదు, ద్వేషించడం అనే దాన్ని అలవాటు చేసుకోకూడదు. ఇది ముందర కావాలి. ద్వేషించడం అనేటువంటిది అలవాటు చేసుకుంటే ఉన్నటువంటి సత్యానికి దూరం అయిపోతాం. సత్యమేదో మనకి తెలియదు. కనుక మనుష్యత్వం వచ్చింది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోగలను. మానవుడు అంటే, మనుష్యుడు అంటే మనస్సునందుకు గాను సదసద్వివేకం, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి. వివేకం కావాలి. అధాతో ధర్మ జిజ్ఞాస, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. మొదట ధర్మాన్ని అనుష్ఠించి తర్వాత బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మానుష్ఠానం చేయాలి. అప్పుడు జన్మ సాఫల్యం అవుతుంది. ఈ మనుష్య జన్మని వృధా చేసుకొని, అందుకని అనంత శాస్త్రం బహువేదితవ్యం. ఆ పరబ్రహ్మతత్వం తెలుసుకోవాలంటే అనేక రకాలు ఎంతమంది మేధావులో, అందరు మేధావులు. ఇప్పుడు రామానుజాచార్యులు వారు ఉన్నారు, మహామేధావి. మధ్వాచార్యుడు ఉన్నారు, మహామేధావి. మరి ఆర్య సమాజం మహామేధావి. వీరందరూ తక్కువ వారు కాదు. వాళ్ళకు గోచరించినటువంటి యొక్క అర్థాన్ని వారు చెప్పారు. కానీ వాళ్ళు తప్పని చెప్పేసి మనం అనక్కర్లేదు. అలా వాళ్ళు మంచి మార్గంలోనే సంచరించారు వాళ్ళందరూ కూడా. మరి క్రోధం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు అని చెప్తున్నారు. అది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడదు, ఎవరికి కూడా ఉపయోగపడదు. మరి ఈ మాటలు ఆయన వేదికని, అంటే చాలా పెద్ద వేదిక మీద ఈ ప్రవచనాలు చేయటము, కొన్ని కోట్ల మంది ఆయనను ఫాలో చేస్తున్నారు. ఈ ద్వేషపూరితమైన మాటల్ని అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎంతవరకు సమంజసం? చతురామ్నాయ పీఠాలు శంకర్లు స్థాపించలేదు అనేది వేద ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మరి ముందర ఎదుటి వాళ్ళని ద్వేషించడం అనేది చాలా తప్పు. నా మొదట్లో అనుకున్నాం, జీవితం దానికే సరిపోతుంటే ఇంకేమిటి. సరే, సామాన్యులు ద్వేషించుకుంటూ ఉంటారు, అతి సామాన్యులు ద్వేషించుకుంటూ ఉంటారు. ఒకటి చూస్తే ఒకటి పడదు. కానీ విద్వాంసులు అలా ద్వేషించుకోకూడదు, సమన్వయం కావాలి. వాళ్ళు ఒక్క మేధావి తనకి కలిగినటువంటి అభిప్రాయాన్ని కనుక వృద్ధిస్తే కొన్ని కోట్ల మంది పాడైపోతారు. తనకు తెలిసిందే సత్యం అని చెప్పేసిన వ్యవహరిస్తే, ఇప్పుడు అంత మునుపు నుంచి ఉంది కదా ఒక వ్యవహారం ఉంటుంది. ఇవాళ కొత్తగా వచ్చి ఒక మాట మాట్లాడితే ఎలా కుదురుతుంది? అంతేనే. అప్పుడేమవుతుంది, కొందరు ఆశ్రయించేటువంటి నమ్మకాలని పాడు చేస్తున్న వాళ్ళు అవుతున్నారు. ఇదేమి శాస్త్రబద్ధం కాదు, ఈ మాట శాస్త్రబద్ధం మాత్రం కాదు. అంటే విద్యారణ్య స్వామి వారే స్థాపించారు పీఠాలని. ఇంకా శాస్త్రం ఏం చెప్తోంది, సత్యం ఏమిటి అని ఆలోచిస్తే, మరి పూర్వం నుంచి కూడా ఒక మాట చెప్తాం, చతురామ్నాయ పీఠముల వారు స్థాపించినవి కావు. మరి వారి పేరేమిటి, విద్యారణ్య స్వామి స్థాపించారు అన్నారు. విద్యారణ్య స్వామి వేదభాష్యం రాస్తూ మంచి మార్గాన్న రాజ్యాన్ని నడిపించి పొక్కరాయలు యొక్క ఆదేశంతో చాలా మంచి పనులు చేశారు. ఒకవేళ చతురామ్నాయ పీఠమును వీరే స్థాపించారు విద్యారణ్య స్వామి కనుక అన్నట్లయితే, మరి శంకర విజయం ప్రమాణం ఎలా అవుతుంది? అవుతుంది? ఇప్పుడు శంకర విజయం వారు రాసిందని ఒప్పుకోవాల్సిందే కదా.
మరి శంకర విజయంలో ఎక్కడెక్కడ ఏ పీఠాలు స్థాపించింది సవివరంగా దాంట్లో ఉంది. ఉంటుంది. పైగా ఈయన ఇప్పుడు 11వ పీఠాధిపతి. ఇప్పుడు వీరు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ, విద్యారణ్య స్వామి పీఠాన్ని స్థాపించారు కనుక అన్నట్టయితే ఆ. ఈ శంకర విజయం అబద్ధమవుతుంది. మరి శంకర విజయం ప్రమాణంగా చెప్పాలి అంటే శంకర విజయం ప్రమాణంతో చెప్పాలి అంటే స్వస్కంధాధిరోహణ దోషం వస్తుంది. తన భుజం మీద తను కూర్చోవటం ఒకటి సాధ్యపడదు. ఈ వీరి మాట, మాటలు అలాగే ఈ విద్వాంసుని యొక్క మాట అలా ఉంది. అలా ఉంది. ఇది సమంజసంగా విద్వాంసులు అలా మాట్లాడకూడదు. ఉమ్. సామాన్యులు మాట్లాడే మాటలతో మనం మాట్లాడకూడదు. అవతల విద్యారణ్య స్వామి మరి శంకర విజయం రాసింది. ఆ. మరి శంకర విజయంలో చతురామరాయ పీఠములు కూడా స్థాపించినట్లుగా ఉంది. ఉమ్. మరి శంకర విజయం చతురామరాయ పీఠములు స్థాపించిన విద్యారణ్య స్వామి శంకర విజయం రాసినప్పుడు మరి ఆ పీఠాలు వారు స్థాపించారని ఎలా చెప్తారు? అంతే. ఈయన కనుక చెప్తే అది ప్రమాణ విరుద్ధమైన మాట. ఇక శంకరుల వారి గురించి పూర్వం ఇప్పుడేదో గౌరవంగా మాట్లాడారు, కానీ ఒకానొకప్పుడు శంకరులుగా కూడా ఈయనోరే మాట్లాడింది. చాలా చాలా వినకూడనటువంటి మాటలు. అయ్యో బాబోయ్. అలాగా జగద్గురువు లేనటువంటి ఆ యొక్క శంకరుల వారి యొక్క మేధస్సు ఎక్కడ? శంకర సాక్షాత్తు ఈశ్వర ద్వేషంతో, ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం తెలియక, ఈశ్వర సర్వభూతానాం హృదయసేచున తిష్టతి అన్నప్పుడు ఈశ్వరుడు అంటే ఒక రూపంతో ఉన్నవాడా? ఎవరైనా ఆ ఈశ్వరుడు అనేటువంటి దానికి అహంకారం మీకు ఎందుకు? ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడో తెలియదు. ఈశ్వరుడున్నా నడిపిస్తున్నాడు. ఆయన ఆత్మ, పరమాత్మ, అంతర్యామి. ఆయనే నారాయణుడు అంటాం. నారాహజనం స్థానం యస్స నారాయణమూర్తి, పరమేశ్వరుడు, పరమాత్మని అంతలాగా వేదాలు కూడా పొగడినాయి. మరి అన్నింటి మీద కూడా పొగడినాయి. అన్నింటినీ శివుణ్ణి గురించి పొగడినాయి. నారాయణమూర్తిని గురించి శివ సూక్తాలు ఉన్నాయి, నారాయణ సూక్తాలు ఉన్నాయి, దేవీ సూక్తాలు ఉన్నాయి, అన్ని సూక్తాలు, సౌర సూక్తాలు ఉన్నాయి. దేనికి దానికే పరమాత్మతత్వంగా భావన చేస్తాం. అలా ఉండాలి. కానీ ఒకే దేవతను మనం అన్వయం చేసుకుని వారు వైష్ణవులు అని మాట చాలా మంచి మాటే. ఎందుకనంటే ఈశ్వరుడు కూడా వైష్ణవుడే. ఒకానొక సమయంలో ఈ జీయర స్వాముల వారు మేము ఒక చోట తటస్థపడ శివాలయ ప్రతిష్టకు వచ్చారు. వీరు నీరాజనం ఇచ్చారు. వారిని ఉపన్యాసం చెప్పమన్నారు. వారు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు అక్కడ. అంటే శివుడిని గురించి చెప్పడానికి ఇష్టం లేకో ఏమిటో ఆ యాగాచార్యుడు ఉండమని నన్ను పిలిచారు. చాలా ఆనందపడ్డా. నేను ఒక స్మర్తుణ్ణి, వైష్ణవులు మమ్మల్ని చెప్పమంటాం, అవకాశం ఇవ్వటం ఇది ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం ఇది అని అంటూ నాకు పద్మపురాణంలో ఒక శ్లోకం గుర్తొస్తుందని అక్కడ వారి ఎదురు కూడా నేను చెప్పడం జరిగింది. గుంటూరులో సభ మీద. ఎన్నాళ్ళ క్రితం అండి ఇది? ఎన్నాళ్ళ క్రితం? సుమారు 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అవుతుంది గుంటూరులో. అయితేనండి, అయితే అది ఏమిటి, రామేశ్వర పదం దగ్గర అనుమానం వచ్చింది దేవతలకి. రామేశ్వర అంటే ఎవరు అంటే రాముడి చేత స్థాపింపబడ్డవాడు కనుక రామేశ్వరుడు. రాముడి చేత స్థాపింపబడ్డవాడు అన్న మాట కూడా వీరికి ఆగ్రహమే. రాముడు స్థాపించకూడదు కూడానా? వారు స్థాపించింది కదా, అభిమానం కేసు ఏకంగా అయోధ్యకు మరి బ్రహ్మహత్య పాతకం నుంచి ఎలా బయటపడ్డాట? అది లేదు, అసలు బ్రహ్మహత్య దోషం అనేటువంటిది లేదు. ఒక శ్లోకం కూడా వారు కొత్తగా చెప్పారు, అది ఎక్కడుందో కూడా తెలియదు. అది వాల్మీకి రామాయణంలో లేదు, ఎక్కడ చూసాం, అన్వేషణ చేసాం. మరి ఎందుకు వస్తుందో ఆయనకి తెలియట్లేదు. ఇది మహాత్ములకి ఈ రకమైనటువంటి బుద్ధి ఏర్పడింది అంటే మామూలు వాళ్ళకే వినాశకాల విపరీత బుద్ధి అంటుంటారు. దీనికేం చెప్పాలో తెలియదు. మరి అక్కడే వేదిక మీదే విభేదించడం లాంటిది జరిగిందండి? అక్కడ చెప్పడం జరిగింది. విభేదించడం అంటే నాకు అవకాశం ఇచ్చారంతే, వారిని నేనేం ఖండించాలి. అలా కాదు, అసలు ఏం జరిగింది? ఆయన ఏమి మీరు
నాలుగు మాట చెప్పవలసింది అన్నాను. ఆ, అప్పుడు ఈ పద్మపురాణం గుర్తుకొస్తుంది. ఆ, స్మార్తుడైనటువంటి నాకు ఈ అవకాశం ఇచ్చారని. ఆ, విష్ణు తత్పురుషం బ్రూతే, విష్ణువు స్థాపించాడు కనుక ఆ విష్ణులోకానికి వెళ్ళారు. ఉమ్, రాముడు విష్ణువంశి కదా, మరి అవునండి. విష్ణులోకానికి వెళ్ళారు. అక్కడ రామేశ్వర పదం ఎలాగా అని ఉమ్, అడిగారు. ఉమ్, సందేహం. ఉమ్, రామస్య ఈశ్వర రామేశ్వర అని తత్పురుష సమాసం చెప్పారు. ఆ, విష్ణు తత్పురుషం బ్రూతే. అప్పుడు రాముడు సేవకుడు అయ్యాడు, ఈశ్వరుడు సేవీయుడు అయ్యాడు. ఆయన స్థాపించారు కనుక అన్నారన్నాన్ని కైలాసానికి వెళ్ళారు. రామేశ్వర పదం ఎలాగాని రామ ఈశ్వర యస్య సహ రామేశ్వర. రాముడు ఈశ్వరుడుగా కలవాడు, రాముడు సేవకుడయ్యాడు, రాముడు ప్రభువయ్యాడు, ఈశ్వరుడు సేవకుడయ్యాడు. ఎందుకనంటే ఎప్పుడు అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చివరిలో శ్రీరామరామ ఒకసారి జిఆర్ స్వామి వారు కూడా అన్నారు, ఫాస్ట్గా చెప్పేసేయాలంటే సహస్రనామ ఫలితం రావాలంటే ఎలాగా అనటానికి ఈ శ్లోకం కూడా వారు చెప్పారు. ఈశ్వర వాచాన్ని మరి మొదలు పెట్టారా లేకపోతే చెప్పారా? ఈ శ్రీరామ రామ రామే రమే రామే రమే 3 సార్లు రామ 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 అంటే చాలు సహస్రనామం ఫలితం వచ్చేస్తుంది అంట ఉన్నదే కదా. వారి ప్రమాణం అంగీకరించి చెప్పారు. అది ఈశ్వరుడు చెప్పింది. ఈశ్వర వాచ కనుక ఈశ్వరుడు పరమ విష్ణువుడు. ఇప్పుడు ఆ విష్ణువు యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమని ఆయన ఎప్పుడు రామనామ తారకం చేస్తుంటారు కనుక అలాగా అన్నారు. సరే, బాగుంది. ఆయన గొప్పతనం ఏం చెప్పడం చెప్పారని బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఉభయోరపి అతృప్తత్వాత్తు. బ్రహ్మలోకానికి వెళితే రామశ్చాసు ఈశ్వర రామేశ్వర స్వయంభూ కర్మధారయం, కర్మధారయ సమాసం చెప్పారు. ఒక రామేశ్వర పదానికి 3 సమాసాలు ఉన్నాయి. రామస్య ఈశ్వర రామేశ్వర, రామ ఈశ్వర యస్య సహ రామేశ్వర, మరి రామశ్చాసు ఈశ్వరస్య రామేశ్వర. ఒకే పదానికి వాళ్ళ దేవతలు ఉన్నారు కనుక వాళ్ళు సమాధానం ఇది పద్మపురాణంలో వాక్యం. ఇది వైష్ణవానికి ప్రమాణభూతమైన పద్మపురాణంలో వాక్యం. ఇక్కడ భేదం చెప్పారా అభేదం చెప్పారా? అభేదమే చెప్తున్నారు. భేదం కల్పించవద్దు అంటున్నారు. ఈశ్వరుడు శివకేశవుడికి భేదం కల్పించవద్దు. ఇది ఏం పోయింది? పోనీ కల్పించమండి, ఏకంగా చెప్పుకుంటాం, ఇంకో దాన్ని ద్వేషించకు. ఆ వైష్ణవత్వాన్ని గొప్పగా చెప్పు, 10 మందిని తరింపచేయి, విష్ణు భక్తిని ప్రచారం చేయి. భక్తి కంటే గొప్పది లేదని చెప్పేసి అది మోక్ష సాధన సామగ్రియం భక్తిరేవ కరీసి అన్నారు. ఈ కర్మకాండ జ్ఞానకాండ వీటన్నిటికంటే కూడా భక్తే గొప్పదని కూడా శంకర్ల వారు చెప్పారు. అవునండి. మరి భక్తిని ప్రచారం చేసేటువంటి యొక్క మతమే వైష్ణవ మతం. అలా చాలా మందిని ఆ రకంగా ఉద్ధరించవచ్చు. చాలా మంది భగవద్గీత ఇంకా ఈ యొక్క అన్ని చాలా మంది బాగుపడుతున్నారు, చాలా మంది బాగుపడుతున్నారు. అటువంటి బాగు చేసే విషయంలో ఉండగా అటువంటి వ్యక్తి కొంతమంది చెడగొట్టడానికి ఈ మాట ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ప్రమాణబద్ధమైన వాక్యం కాదు అది. ఒకవేళ విద్యారణ్య స్వామి 4 పీఠాలని స్థాపించినట్టయితే శంకర విజయం వారు రాసిందే. మరి శంకర వారు స్థాపించారని చెప్పేసి మాట వారు అంటారు. ఎప్పటి యొక్క విషయం ఇది? శంకర్ల వారు తన శిష్యులకు సురేశ్వరాచార్యుల వారు అవన్నీ కూడా ఒక పద్ధతి పరంపర ఉంది. దానికి ఆమ్నాయ పీఠాలకు కూడా ఒక అర్థం ఉంది, సంప్రదాయం ఉంది. ఇవన్నీ తీసిపారేసి నేను చెప్పిన మాటే ప్రమాణం అనుకోవడం చాలా తప్పు మాట. ఎందుకంటే ఈ చెప్పిన మాట ఖండనం అనేటువంటిది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎప్పటి నుంచో వస్తుంది, ఇవాళ పుట్టింది. ఈ జీయల స్వామి వారు పుట్టక మునుపు మాట్లాడేది. పెద్ద జీయల స్వామి వారి ఈ మాట ఎప్పుడు మాట్లాడలేదే. వారికంటే మేధావులా వీరు. పెద్ద జీయ స్వామి వారు వేదహవనాలు చేయించారు, ఆసేతు హిమాచల పర్యంతం రామనామ స్తూపాలు స్థాపించారు, వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు. ఎప్పుడు కూడా ఇటువంటి ఖండన వారు చేయలేదే. ఇదే బుద్ధి వీరికెందుకు పుట్టింది? ఇది కొంచెం చోద్యమైన విషయమే.
విద్వాంసులైన వారు 10 మంది చేత గొప్పగా పిలువబడేటువంటి వ్యక్తులు ఆ మతాన్ని ఆ మతం ప్రచారం చేసుకోవాలే కానీ ఇతరమైనటువంటి విషయాలు అనవసరంగా మాట్లాడటం, భక్తులలో ద్వేషాలు కల్పిస్తూ ఉండటం, మత కలహాలు కల్పిస్తూ ఉండటం, ఇది మత కలహాలు అంటారు. స్మార్తులు విష్ణువుని ఆరాధన చేస్తున్నారు, విష్ణు ద్వేషం వాళ్ళకి లేదు. మరి లేనప్పుడు వీళ్ళందరికీ కూడా శవద్వేషం వాళ్ళకి కల్పిస్తున్నారు. వీళ్ళు ఈ ద్వేషములు కల్పించడం కంటే అన్వయం చేసే శక్తి లేకపోతే ఒకే అన్వయంతో చేసుకోండి. అంతేగాని లేనిపోని మాటలు ఈ విధంగా చెప్పడం అనేటువంటిది మాత్రం ప్రమాణ విరుద్ధం. ఇది ప్రజల్లో వారు చక్కటి వక్త, భగవంతుడు మంచి మాటలను ఇచ్చారు, ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, బాగుపడుతున్నారు. మంచితనం ఆ విధంగా సంపాదించుకోవాలి. మరి ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల, సత్యదూరమైన మాటలు మాట్లాడటం వల్ల ఎవళ్ళు కూడా హర్షించరు. మరి లోకంలో ఆ విధంగా ఒక చెంప నుంచి తిరుపతి అపరిస్థితి, ఒకప్పుడు తిరుపతి వైఖానస సంప్రదాయంతో నడుస్తూ ఉంటే అది కాదని చెప్పేసిన పాంచరాత్రం పెట్టడానికి సిద్ధమయ్యి 10 మంది చేత కూడా చెడుని పెంచుకున్నారు అప్పట్లో. ఇది సమాజానికి తెలుసు ఈ విషయం. సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన ఒక విష్ణువు విషయంలోనే ఇటువంటిది వచ్చినప్పుడు సత్యదూరమైన విషయాలు ఇటువంటి మాట్లాడితే లోకంలో ఎవరైనా హర్షించగలరా? ఆ వ్యక్తి ఎందుకు గౌరవం ఉంటుందా? మంచి వక్త, చాలా మంచి వక్త, ఎంతో శాస్త్రజ్ఞానం సంపాదించారు, భగవద్గీత చెప్పారు, రామాంధ్రుల వారి ప్రతిష్ఠ చేశారు, ఎన్నో చోట్ల వేద పాఠశాలలు పెట్టారు, మంచి మంచి పనులు చేశారు చేస్తున్న వారు. ఇటువంటి వారు ఈ మాటలు మాట్లాడటం అనేది, పామరుడు కంటే హీనంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు అని విద్వల్లోకానికి కూడా అసహ్యం పుట్టించేటువంటి పరిస్థితిగా తీసుకొస్తున్నారు. అసలే హిందూ సమాజం దీనికి ఆలంబన లేక మరి నానా రకాలుగా పరిభ్రమించి ఒక మతం ఇతర మతాలు వాటికి అవకాశం కల్పించేసి వీళ్ళ యొక్క సంప్రదాయాలు పాడు చేసుకుని సక్రమంగా నడవని పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయటం అనేటువంటిది సనాతన ధర్మాన్ని పాడి చేసిన వాళ్ళే అవుతున్నారు. సనాతన ధర్మాన్ని పాడి చేసిన వ్యక్తిని ఎవరు హర్షించకూడదు, వాళ్ళ మాటలు ఎవరు కూడా విశ్వసించకూడదు. దయచేసి వారిని గౌరవించండి అంతవరకే, కానీ వారు చెప్పిన ఈ మాటలు మాత్రం సత్యదూరములుగా భావించాలి. ఎందుకంటే పూర్వం నుంచి మాట్లాడుతున్నారు. పెద్ద జీవస్వామి వారు ఎన్నడూ కూడా మాట్లాడలేదే. ఇది విర్గహించటం అందరూ కూడా ఇవాళ ఇప్పుడు పుట్టింది. ఎంతకాలమైంది శంకర్ల వారి యొక్క పరిస్థితి నుంచి అనాదిగా నడుస్తూ వస్తుంటే తర్వాత వచ్చింది రామానుజ మతం, రామానుజుల వారు, మరి శ్రీభాష్యం వచ్చారు. అప్పట్లో అది అవసరమైంది. వారు గురువు గారి మాటనే తిరస్కరించారు, గురువు యొక్క మాటనే తిరస్కరించాడు. అంటే గురువు యొక్క వచనాన్ని తిరస్కరించకూడదు. ఈ విషయం అందరూ గ్రహించండి. గురు వచనాన్ని కూడా తిరస్కరించి ఆయన 10 మంది తరించాలని నారాయణాష్టాక్షిని అందరికీ ఉపదేశం చేశారు. అంటే ఇక్కడ గురువచన తిరస్కారం కంటే కూడా గొప్పది మరి ఆ నారాయణ మంత్రంతో తరించాలనే మాట. అంచేత ఆ వ్యక్తిని గౌరవిస్తున్నారు రామానుజుల వారిని. గురువాక్య తిరస్కారం చేశాడని ఎవరిది నిందించట్లేదు. అటువంటి మంచి మంచి పనులు చేయండి, 10 మందికి ఉపకరించే పనులు చేయండి. లక్షల మంది ఆరాధిస్తున్నటువంటి యొక్క విషయాన్ని ఇవాళ ఖండించడానికి పూనుకోవటం, అబద్ధాలు చెప్పటం. అబద్ధం అంటే అబద్ధం స్యాత్ అనర్థకం, అర్ధరహితమైన మాటలే అబద్ధము అని అమరకోశం చెప్తోంది. సత్యదూరమైన మాటలు, ఒక సత్యం నడుస్తోంది, నువ్వు చెప్పిన మాట నీకే ప్రమాణం లేదు. విద్యారణ్య స్వామి కనుక పీఠాలు వ్యవస్థాపన చేస్తే శంకర విజయం ఆయన రాసినప్పుడు శంకర్ల వారు రాశారని ఆయన అలా చెప్తాడు. ఈ సత్యదూరమైన మాటలవి అవి కొన్ని తెలియకపోవటం వలన. ఇప్పుడు బౌద్ధ మతం ఖండించాలంటే బౌద్ధం పూర్తిగా తెలుసుకోవాలి. శంకర్ల వాళ్ళని చేశారు. ఆ మతం పూర్తిగా తెలుసుకుని ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో వాటిని ఖండించారు, సరైన మార్గంలో తీసుకొచ్చారు.
అది అసలు చూడకుండా, ఆ గ్రంథం చూడకుండా, శంకర విజయం చూడకుండా ఈ మాటలు మాట్లాడటం అనేది ఎంత సత్యదూరము. అన్నీ ప్రతిదీ కూడా వారు రాసింది కాదు, వారు చేసింది కాదంటే ఇవాళ మనం చెప్తే ప్రమాణం అయిపోతుందా? ప్రజలు ఆలోచించండి. ఒక సంప్రదాయం వరవడి వస్తుంటే అది కాదని ఇవాళ కొత్తగా మాట చెప్తే ఈయన పుట్టక మునుపు నుంచి ఉంది ఆ విషయం. ఈ జీరస్వాములు వారు పుట్టక మునుపు నుంచి కూడా అదంతా అబద్ధమైపోయింది. ఇవాళ నిజమైపోతుందా? ఇది ఎంత అప్రమాణమైనటువంటి మాట గ్రహించండి. ఇటువంటి మాటలను చాలా ధైర్యం చేసి ఎవళ్ళు ఏం చేస్తారండి? ధైర్యం ఎవళ్ళు ఏం చేయలేరు. లోపల అంతర్యామి ఉన్నాడు ఇక్కడ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరస్సుధామ్న అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. వాక్కుని లోపల ఉండి నడిపిస్తున్నాడు ఆ పరమాత్మ. వాక్కుని ప్రేరేపణ చేస్తున్నాడు. వాక్కులు యందు అసత్యం రాకూడదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లవాడైనటువంటి ధ్రువుడు చెప్పిన వాక్యం అది. మరి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల, పరమేశ్వర ప్రేరణతో వచ్చిన మాటల్ని ఇంత సత్యదూరంగా మనం మాట్లాడితే వాక్కుల్ని ఎంత మాడి చేసినట్టో. ఖచ్చితంగానండి. కావ్యాల అమావాస్య చేతని సరస్వతి దేవిని మార్చేసినట్టు అనమాట. కనుక విద్వాంసులైన వాళ్ళని అలా చేయకూడదు. అని మరి వారి పరిస్థితి ఏమిటో, వారి ఇదేమిటో భగవంతుడు రాసిపెట్టి ఉంచుతాడు, ఆ విషయం వేరు. కానీ ప్రజల్లో మాత్రం ఇటువంటి మాటలు వారిని గౌరవించిన ఈ మాటలను గౌరవించద్దని, సత్యదూరమైన మాటల చేత మానవ జన్మ వృధా చేసుకుంటున్నారని, ముముక్షుత్వం పోతుంది, మోక్షం ఏమాత్రం కూడా రాదని, ద్వేషం వచ్చిన వాడు మోక్షం ఎప్పుడు వస్తుంది? ద్వేషం వచ్చిన వాడికి మోక్షం వస్తుంది. అవిద్యావృతుడు జీవుడు, మాయావృతుడు దేవుడు. పరమాత్మ మాయా సంవరితం, జీవాత్మ అవిద్య చేతావృతుడు. అవిద్య తొలగించుకుంటే మాయను తొలగించుకున్నట్టే. ఈ అవిద్యను పెంచుకుంటే మాయను పెంచుకుంటున్నాం. మోక్షం తరించవలసింది మాయ వల్ల, అవిద్య వల్ల కర్మలు చేస్తున్నాడు. కర్మల వల్ల జన్మెత్తవలసి వస్తుంది. ఏం జన్మ వస్తుందో తెలియదు మనకి. ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత ఇటువంటి పనుల వల్ల 84 లక్షల జీవరాశుల్లో ఏ జాతిలోనూ పడతాడు. ఇది బాగా గ్రహించాలి. మానవులైనటువంటి మనం మతాలు గీతాలు ఉంచేసేయండి. అక్కడ సావు పుట్టుకలు లేనిది ఆత్మ. పుట్టుక మాత్రం ఉండి సావు లేనిది జాతి. ఎప్పుడు అలాగే ఉండి జాతి. సాగు పుట్టుకలు కలిగింది వ్యక్తి. ఆ ఆత్మ జాతిలో ప్రవేశిస్తుంది. వీడు చేస్తున్న కర్మ బట్టి వాడికి ఆ జన్మ వస్తుంది. ఆ జన్మ ఏ జన్మలో ప్రవేశించాలో ఆ జాతి ఉంటుంది అక్కడ. అంటే ఆ జాతి వ్యక్తి ద్వారా అభివ్యక్తం అవుతుంది. మనుష్య జాతిలో ఆ జీవి ప్రవేశించినప్పుడు మనుషుడై పుడతాడు. గోవులో వచ్చి గోజాతిలో ప్రవేశించినప్పుడు గోవు అయి పుడతాడు. ఇది జీవే. అవిద్య చేత ఆవృతమై ఈ జన్మను ఎత్తవలసి వస్తుంది. మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవలసిన పరిస్థితిలో ఇటువంటి తప్పుడు పనుల వల్ల మళ్ళీ జన్మను కల్పించుకుని మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే మహాత్ములు శంకర సాక్షాత్ శంకరుల వారి యొక్క అద్వైత సిద్ధాంతం ఏం తెలుసునని మాట్లాడుతున్నారు. ఏం సిద్ధాంతం తెలుసునని. మన విజ్ఞానం ఎంత, మన ప్రజ్ఞం ఎంత. వాళ్ళకే యోగులకే సాధ్యం కాని స్థితిలో దక్షిణామూర్తి ఆవిర్భవించారు. మౌనం యాక్ష ప్రకటిత పరబ్రహ్మతత్వం జపానం ఇలా పెట్టారు, చిన్ముద్ర వేశారు. నోటితో అందేది కాదయ్యా బ్రహ్మతత్వం, వాదనకి అందేటువంటిది కాదు. గుణములనికి దూరం అయిపోవాలి జీవుడు. సత్వరజస్తమో గుణాలు 3. దీంతో జీవుడు ఉంటే దేవుడు దూరం అయిపోతున్నాడు. పరమాత్మను చేరువైతే గుణాలు దూరం అయిపోతున్నాయి.
గుణాలు దూరం అవుతేనే నీవు పరమాత్మతో ఐక్యం అవుతావు. చిన్ముద్రకింత చిన్ముద్ర అర్థం. అప్పుడు పటాపంచలైపోయింది. మహర్షులకు కలిగినటువంటి సందేహాలన్నీ వేల కొలది వాదన చేస్తూనే ఉన్నారు. బ్రహ్మతత్వం అంతగా అంతుపట్టేటువంటిది కాదు, కేవలం గురువు కటాక్షంతో రావాలి. అటువంటి ఉత్తమమైనటువంటి మోక్షానికించి మనం జారటం అవుతోంది. 10 మందిని జారే పరిస్థితిగా తీసుకొస్తున్నాం. మేధావులు ఇటువంటి పనులు చేయకూడదు. మరి ధరించడానికి మొదట్లో నారాయణగిరి స్వామి అంటే ఎంతో గౌరవం, గొప్పతనం, ఖచ్చితంగా. ఎంతో చాలామంది విద్వాంసులు గౌరవించేవాళ్ళు. ఇటువంటి మాటల వల్ల లోకంలో గౌరవం కూడా పోతుంది. పోతే పోయింది. ఆయన జన్మదిలా ఉందో ఏ జీవి చేసుకున్న కర్మ అలా ఉంటుంది. కానీ 10 వాళ్ళు పాడి చేస్తున్నారే. కానీ ఫాలోవర్స్ ఎవరు కూడా ఈ సత్యదూరమైన మాటలు వినకూడదు, ప్రమాణ దూరమైనటువంటి మాటల్ని పట్టించుకోకూడదు. మోక్షం కావాలి అనుకున్నప్పుడు మహాపురుష సంశ్రయ వాళ్ళని ఆశ్రయిస్తామా? విజ్ఞానుని ఆశ్రయిస్తున్నామా? మహాపురుషుడిని వాళ్ళు చేస్తే ఇటువంటి పనులు చేస్తే గోతులో పడేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మహాపురుష సంశ్రయ అనేది ఎక్కడ? ఎవరిని ఎత్తుకుంటాం? ఈ ద్వేషభావాలతో ఉన్నటువంటి వీళ్ళని మన ఎలా తెరింపజేయగలుగుతారు వీళ్ళు? ఈ విషయాలు గుర్తిస్తూ వీటికి దూరంగా ఉండటం ఉంటే ఆర్షధర్మం నిలబడుతుంది. మోక్షానికి కొంతన్నా అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రమా అనంతంగా ఉంది, దాంట్లో తెలుసుకోవలసింది ఇంకా అనంతంగా ఉంది. అల్పశ్చ కాల, కాలం చూడబోతామంటే మనకి ఎంత ఉంది కాలం? తెల్లవారు లేస్తే ఫ్యాట్ 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 కడుపు పొట్ట పోసుకోవటానికి జీవితం సరిపోతుంది. ధరించడానికి మార్గం ఏం చూస్తున్నాం? ధర్మాచరణ ఎక్కడ కుదురుతోంది? బహుళాశ్చ విఘ్నాలు బోళ్ళని. ఇటువంటి సమయంలో సత్యదూరమైనటువంటి వీటి వలన మోక్షం ఏ కోశాన్ని ఎన్ని జన్మలెత్తినా కూడా రాదు. కనుక మోక్షకాములైనటువంటి వాళ్ళు ఈ మాటల్ని వినవద్దు, ప్రమాణరహితమైనటువంటి యొక్క మాటల్ని పట్టించుకోవద్దు. మరి వారిని గౌరవించినా విష్ణు భక్తులు అనేటువంటి విషయంతో గౌరవించండి. విష్ణువు ఏమైనా ఆదరిస్తారో లేదో తెలియదు మాకు. విష్ణువు కూడా ఆదరించరు. ఎందుకంటే వేదశాస్త్రముల్ని వాటి ప్రమాణానికి విరుద్ధమైన మాటలు మాట్లాడేవాడిని విష్ణువు మాత్రం నహిస్తాడా? వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతి తావంతి హరినామాని కీర్తితానంద సంశయ. వేదాక్షరములు ఎన్నున్నాయో అన్నీ హరినామములే. హరి కంటే భిన్నమైనటువంటిది కాదు వేదం. అంతటి ప్రమాణబద్ధమైనటువంటి వేదములకు దూరమైనటువంటి మాటలు మాట్లాడటం, మరి శాస్త్రానికి దూరమైనటువంటి మాటలు మాట్లాడటం, యుక్తిరహితమైనటువంటి శాస్త్రయుక్తికి యుక్తి కావాలి. దుస్తర్క సువిరమ్యతాం శృతిమతస్తర్కోరు సంధీయతాం. శృతిమతమైనటువంటి తర్కం చేయండి. తర్కం లేకుండా యథార్థం గ్రహింపబడదు. శృతికి అనుకూలమైన తర్కం చేయాలి. కనుక శృతికి విరుద్ధమైనటువంటి తర్కాలు చేస్తూ వాటిని ప్రచారం చేస్తూ ఇది జీవితాన్ని వృధా చేసుకోవటం అవుతోంది. వారికి ఏమిటో మళ్ళీ ఇట్లాంటివి ఖండించడానికి లేకపోతే మళ్ళీ శంకర్లే రావాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. శంకర్లు రావాలంటే ప్రజల్లో కనుక పట్టించుకోకపోతే శంకర్లు రాకలేదు. ప్రజలు కూడా ఫాలో అయ్యారు అనుకోండి, అప్పుడు శంకర్లు అవైదికాల్ని ఖండించడానికి. శంకర్లు వచ్చినా కానీ ఇంకా మారుతారో మారతారో తెలియదు. పూర్వం వాళ్ళకి శంకర్లతో కూడా సాధ్యపడదు అని అనిపిస్తుంది. శంకర్ల వారు వచ్చేటప్పటికి కొంత నీతి ధర్మాలు ఉన్నాయి. మనం సరైన మార్గంలో వెళ్ళాము, మంచి మాట అని చెప్పారు, పాటిద్దాం, ఒప్పుకున్నారు, ఒప్పుకుని మారారు వాళ్ళు. ఇప్పుడు ఈ విధమైనటువంటి వీటిలో మారరు. ఇంకా శంకర్లు వచ్చిన ప్రయోజనం. అయితే ఈ మాటలు ఇప్పుడు మొదటిగా జరిగింది కాదు, లోగడ చాలా సార్లు ఇటువంటి మాటలు మాట్లాడారు. అయితే గృహస్థులు, పామరులు, అతి సామాన్యుల్లో ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితి ఇప్పుడు ఉందండి. సోషల్ మీడియా అంత వాస్ట్గా పెరిగిపోయిన తర్వాత కొంతమంది వచ్చి ఈ ఆరాధన చేయండి అని అంటారు, కొంతమంది వచ్చి ఆ విగ్రహాన్ని పెట్టుకోండి అని అంటారు.
చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏమిటంటే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అనేది చాలా మంది ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు. కొంతమంది చెప్పేసరికి కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకెళ్లి తులసికోట్లో పాడేయటం లాంటిది కూడా చేసి ఉన్నారు. అయితే ఇటువంటి సందర్భంలో చింజేరు స్వామి వారు శివలింగం ఉన్న ఇల్లు శ్మశానంతో సమానం అనే మాటను అసలు ఎలా అర్థం చేసుకోవచ్చండి దీని గురించి? శృంగేరి స్వామి కాదు, ఉమ్. జీరు స్వామి. జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి. మరి శివద్వేషి కదా, ఆ. శివాలయం శివుణ్ణి ఒప్పుకోరుగా ఉమ్. వారు అలా అంటారు. ఉమ్. అది ప్రమాణం ఎలా అవుతుంది? ఉమ్. ఎందుకంటే అష్టాదశ పురాణాల్లో శివతత్వంలో ఉన్నటువంటి ఉన్నాయి, భాగవతంలో కూడా శ్రీమద్ భాగవతంలో కూడా శివతత్వం, శివావతారాలు, అవును. 24 అవతారాలు అదొక అవతారం చెప్పారు. మరి అవునండి. అది ఒకసారి చూస్తే బాగా అర్థమవుతుంది. శివద్వేషం పనికిరాదు. ఆ ద్వేషంతో శివలింగం కూడా ఇంట్లో ఉండకూడదు అంటున్నారు, శ్మశానంతో సమానం సమానం. ఉంటున్నారు. మరి ఆ మాట సరి అయిన విధానం కాదు. ఎందుకంటే శివుడున్న చోట శ్మశానం అంటానికి వీల్లేదు. మరి శివ అనేటువంటి పదంలోనే ఉంది మంగళము అని. శివ అంటే మంగళము అని. ఆయన యొక్క అమంగళాన్ని మనం ఆపాదించకూడదు. ఉమ్. మరి లయకారకుడు కనుక వారికి బ్రహ్మ విష్ణు శివుల్లో ఎవళ్ళకి కూడా భేదం లేదు. ఉమ్. పురాణం అవే చూస్తున్నాయి. ఆయన లయకారకుడు. వాళ్ళకి భేదాలు, వీళ్ళకి ఎందుకు భేదం? శివుడికి కేశవుడికి భేదం లేదు. ఏదన్నా సమయం వస్తే శివకేశవులు ఒకరిని ఒకరు పూజించుకుని స్థుతించినటువంటివి ఉన్నాయి. అవును. అవి చూడక వీళ్ళు కల్పిస్తున్నారు. ఈ వర్గాలు, ఒక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ లాగా పార్టీలు దీంతో పాడైపోతుంది తత్వం. కనుక శివతత్వం అనేటువంటి చాలా గొప్పది. వాళ్ళు ఉండకూడదు అని వాళ్ళు చెప్పినంత మాత్రం చేత ఇప్పుడు క్రైస్తవులు అంటారండి, క్రైస్తవులు దేవాలయాలకు వెళ్ళకూడదు అంటారండి, విగ్రహారాధన చేయకూడదు అంటారు. అంటారు. వాడి ప్రమాణమేనా? ఉమ్. వాళ్ళకి ప్రమాణం, ఆ విషయం వేరు. ఉమ్. వాళ్ళు చేసుకుంటారు. అలా వైష్ణవ మతంలో వారి కొంది వారు వద్దు. ఈ శివుణ్ణి ఆరాధన చేసుకోపోని ప్రతిమా వాళ్ళు ఆరాధన చేసుకుంటే కాదనే ఎక్కువ వరకు ఉంది. ఎవరికి లేదు. వారు చెప్పింది ప్రమాణం ఎలా అవుతుంది? కాదు. కనుక వేదముల్లో శాస్త్రంలో కూడా మరి అగ్నివై దేవానామః విష్ణు పరమ, దేవతల్లో ముఖ్యం ప్రారంభమైన వాడు అగ్నిహోత్రుడు, విష్ణు పరమ, అవధి విష్ణువు. ఈ రెండు ఆజ్ఞావైష్ణవం, అగ్నావిష్ణువు అన్నారు. ఈ స్వరూపం లేకుండా ఏ క్రతువు లేదు. అంటే అగ్ని రుద్రోవాదేశ యదగ్ని. అగ్ని అంటే ఎవరు? రుద్రుడే. రుద్రుడు అంటే ఎవరు? అగ్నే. దానికి నమ్మకాలు ఉన్నాయి. నమ్మకం సర్వానిష్ట శాంతి కలిగిస్తుంది రుద్రాధ్యాయం. మరి రుద్రాధ్యాయంలో శివుణ్ణి లింగాకారంగా ఆరాధన చేయమని, దాన్ని కేవలం శివలింగం కూడా ఉండకూడదు, ఇది మాట చెప్తుంది. వేదములు చెప్తున్నాయి, స్మార్థం చెప్తుంది. ఇది శివసౌర నిర్మాల్యం గృహీత్వా పతితో భవతి ఉంది. శాలగ్రామం ఉండాలి. అంటే విష్ణువు కూడా ఉన్నప్పుడే దానికి అన్నిటికీ పవిత్రత వస్తుంది. అంత మాత్రం చేసి దాన్ని అపవిత్రం అంటానికి వీల్లేదు. శివలింగం అపవిత్రం అంటానికి వీల్లేదు. ఉన్నాయి, పురాణాలు ఉంటాయి. శివసౌర నిర్మాల్యం గృహీత్వా పతితో భవతి అంటే పాదోదకం పావన సభ, విష్ణు పాదోదకం పావన సభ అని పెట్టుకోవాలి. అంత మాత్రం చేసి శివారాధన పనికిరాదని ఎక్కడ చెప్పబడలేదు. శివారాధన చాలా గొప్పది. సూత సంహిత ఇటువంటి గ్రంథాలు చూస్తే జ్ఞానం కలుగుతుంది. ఆరాధన ఎలా చేయాలో, ఈశ్వరానుగ్రహం ఎలా కలగాలో అవన్నీ కూడా చూపిస్తారు. వాటి దేవుడు వాటి పోరు కనుక వాళ్ళకి తెలియనంత మాత్రం చేత వాళ్ళు చెప్పింది ప్రమాణం ఎలా అవుతుంది? దీనికి తగిన ప్రమాణాలు చాలా ఉన్నాయి. కనుక శివలింగం ఉండటం అనేది శ్రేష్టం. శివాలయం ఉన్న చోట రుద్రభూమి అనేటువంటి మాట అప్రమాణం. అది ప్రమాణబద్ధమైంది కాదు. అక్కడ రుద్రభూమిలో కూడా శివుణ్ణి స్థాపన చేయటం ఉంది, ఆ విషయం వేరు. అంత మాత్రం చేత శివాలయానికి వెళ్ళకూడదు అనేది లేదు ఎక్కడ. శివాది విష్ణు రూపాది శివరూపాది విష్ణువే, శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. ఇలా ఈ అన్వయం చేసుకుంటేనే సౌమనస్యం మన సనాతన ధర్మంలో ఏర్పడుతుంది. ఈ అన్వయం లేకుండా శివుడు లేదు, శివుడే గొప్ప,
విష్ణువే గొప్ప శివుడు కాదు, ఇటువంటి పదాల వల్ల అన్వయం లేకపోగా పాపాలను పొందుతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా. యావత్ చంద్ర దివాకరం, సూర్య చంద్రుడు ఉన్నంతకాలం కాలకోపం అనే నరకంలో పడతారట. శివకేశవులు భేదం కనుక మా కల్పిస్తే బాబోయ్. అంత దోషం ఉంది. మరి ఈ ప్రమాణ వాక్యాలన్నీ పోయినాయా? వీరు చెప్పిందే ప్రమాణం అవుతుందా? కనుక శివలింగం ఆరాధన చేయాలి. శివారాధన చాలా గొప్పది, విష్ణు ఆరాధన గొప్పది. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం చేశామంటే విష్ణు స్వరూపమేది. విష్ణువుని నారాయణమూర్తిని ఇవన్నీ కూడా సేవించమని వేదమై చెప్తోంది. అలాగే శివతత్వం చాలా గొప్పది, అదే వేదం చెప్తోంది. వేదం చెప్పిన మాటల ప్రమాణం కానీ వీరు చెప్పిన మాటలు వేద ప్రమాణానికి భాష్యం అవుతాయి. కనుక అవి పట్టుకోకర్లేదు. శివారాధన అందరూ కూడా చేయవచ్చు. శాస్త్ర ప్రమాణమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఇట్లా శాస్త్ర విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ అందున శివద్వేషాన్ని ఇంత గుప్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో శంకర మఠానికి సంబంధించిన వారు, ఈ పీఠానికి సంబంధించిన పీఠాధిపతులు ఎప్పుడు స్పందించరు, ఎందుకనండి? బాహ్యం సాత్వికం, ఆంతరం తామసం వైష్ణవం, అంతస్తమ బహిస్సత్వం శైవం. లోపల సాత్వికం, బయటికి తమస్సుగా ఉంటుంది శైవం, బయటికి సత్వంగా ఉంటుంది మెత్తగా, లోపలంతా కూడా కఠిన తామసం. ఇది వైష్ణవం, ఇది సిద్ధాంతం. శివుణ్ణి కూడా అంగీకరించి వ్యవహరిస్తారు కనుక వాళ్ళ మాటను పట్టించుకోరు. ఎందుకని? వాళ్ళని ద్వేషిస్తే శివుణ్ణి ద్వేషించినట్టే. వైష్ణవుని ద్వేషిస్తే విష్ణువుని ద్వేషించినట్టే అనే నమ్మకం మనకి. కానీ శివుణ్ణి ద్వేషిస్తే, శివభక్తుల్ని కానీ శివుని కానీ ద్వేషిస్తే విష్ణువుని ద్వేషించినట్టు అని వాళ్ళకి లేదు. శివకేశవతత్వం ఒకటి కనుక వీళ్ళు ఉపేక్షించి ఊరుకుంటారు. ఇది సాత్విక మార్గం. కానీ ఇక్కడ మనం విష్ణువుని ద్వేషించట్లేదు, పీఠాధిపతులని విష్ణువుని ద్వేషించమని కాదు, మాటల్ని ఖండించాలి కదా. అసలు ఒక్కసారైనా స్పందించకపోతే కొన్నాళ్ళకి ఇదే నిజమైపోతుంది. ఇప్పుడు మీరు పెద్దవారు, మీరు స్పందించి చెప్తున్నారు మా బోటి వాళ్ళకి. ఎవరూ చెప్పకపోతే పెద్దవాళ్ళు ఓవర్ పీరియడ్ ఒక 100 ఏళ్ల తర్వాత ఇవే నిజాలు అయ్యే ప్రమాదం ఉంది కదా గురువు గారు. ఇంకొకటి మాట చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడడం ఇది యథార్థమైన మాటే. వింటారు, గ్రహించిన వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళలో పరివర్తన వస్తుందా? రాదు. ఎందుకంటే ఎవడు చెప్పుకోవటం వాళ్ళది, ఎవడు గొప్ప వాళ్ళది. దీన్ని ఖండించిన పైగా ఇంకో విమర్శ చేస్తారు. ఇంకోటి మీడియాలో జరుగుతున్న విధానం అంతా కదా, ఒకటి ఏదో చూస్తుంటే అంతా కూడా దాన్ని ఖండించేవాళ్ళు. అయితే ఇంటర్వ్యూ ఏదో ఖండించడం కోసం కాదు, సామాన్యుల కోసం, వారిని ఫాలో చేసే వాళ్ళు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇదేదో కాంట్రవర్సీ చేసేయాలనేది అసలు ఉద్దేశం కాదండి. అయితే ఎక్కువగా ఈ ఉపన్యాసాలు వీటికి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పీఠాధిపతులు కూడా జగద్గురువులు ఉన్నారంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ చిన్న చిన్న విషయాలు, వీళ్ళు మాట్లాడే విషయాలు ప్రమాణం చేసుకుంటే శాస్త్ర ప్రమాణానికి మనం అంగీకరించినట్టు అవుతుంది. వీటిని ఖాతరు చేయరు. అంచేత ఈ మాటల్ని పీఠాధిపతులు ఖాతరు చేయరు. ఎందుకని? శాస్త్రవచనాల్లో ఉన్నవారు కనుక. ఈ శాస్త్రబద్ధమైన విషయాలు కావు కదా, అందుకని. అంతేగాని ఖండిస్తూనే ఉన్నారు, ఈ శివ ప్రచారం చూస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువ ప్రచారం వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వైష్ణవ ప్రచారం బాగా ఎక్కువ జరుగుతుంది. వైష్ణవ ప్రచారం జరగండి భగవద్గీతను గురించి చెప్పారు, రామాయణాన్ని గురించి చెప్పారు. ఎన్ని విషయాలు చెప్తున్నారు ఆయన. జీవిస్తున్నారు. ఆ ఫాలోవర్స్ ఎంతమంది బాగుపడుతున్నారు. అవునా? ప్రజల్లోకి అలా వెళ్ళి చేయటం ఆ పీఠము స్వరూపం అది. ప్రతిమా పీఠాలు అలా చేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే శాస్త్ర విచారం ఎక్కువ జరుగుతుంటుంది అక్కడ. పీఠం జాతులను బట్టి వాళ్ళకున్న నియమాలు. అంటే అయితే
మీ అనుభవంలో చెప్పండి. ఇప్పుడు ఈ చిన్నజీయర్ స్వామి వారు ఇట్లాంటి మాటలు మాట్లాడటము, లేకపోతే ఇట్లా వైష్ణవంలో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడటం, విపరీత ధోరణిలో మాట్లాడటం చూసాము. శివద్వేషాన్ని గుప్పించడం చూసాము. ఎప్పుడైనా మీ అనుభవంలో శైవులు ఎప్పుడైనా విష్ణువుని ద్వేషిస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేరు. లేరా మీ అనుభవంలో? లేరు. ఎప్పుడు ఇలాంటి ఇక్కడ మాటలు మాట్లాడిన వాళ్ళు? కేవలం శైవులు కూడా ఉన్నారు, ఉమ్. కానీ వాళ్ళు కూడా విష్ణువుని ద్వేషిస్తూ మాట్లాడింది ఎప్పుడు ఎప్పుడు? ఎప్పుడు లేదు, ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. మీకు ఇదివరకు లేదు, ఉమ్. వైష్ణవుల్లో కూడా ఇదివరకు లేదు. ఆ, అదే ఇప్పుడు పెద్ద జీరస్వామి వారు, పెద్ద స్వామి వారు ఉన్నారు. అవును, అప్పుడు లేదు. ఎవరినైనా మాట్లాడే స్మార్తుల్నే పిలిచేవారు. ఉమ్. వేదాహవనాలకి వాటన్నిటి కూడా స్మార్తుల్ని పిలిచేవారు, స్మార్తులు గౌరవించేవారు. ఎప్పుడు శివద్వేషం అనేటువంటిది వారి నోటి నుంచి రాలేదు. ఉమ్. మరి ఇలా మాట్లాడటం- వీరితాత గారే, ఆ, వీరితాత గారే. మరి ఈయనకి ఎలా పుట్టిందంటే అది ఉమ్. వ్యక్తిగతమైన విషయం. ఉమ్. వ్యక్తిగతమైన విషయం సమాజంలోకి రానికూడదు, ఉమ్. అది తప్పది. ఉమ్. నువ్వు ద్వేషించుకో, ఆయనకి ఈయనకి తేడా ఉండొచ్చు. ఉమ్. ఆయన ఉత్తమ మార్గాన్ని వెళ్ళారు, ఎవరిని ద్వేషించలేదు. ఈయన ఎందుకు పెట్టింది ద్వేషం? ఖచ్చితంగా. ఇలాగా శైవుల్లో వైష్ణవులు ద్వేషించే వాళ్ళు లేరు. ఉమ్. అంటే ఎవరు కూడా. వైష్ణవుల్లో కొంతమంది, ఈయనని కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా వీడియోస్ లో మేము చూస్తూ ఉంటామండి. రాక్షసులు ఆశ్రయించేది శివుణ్ణి మాత్రమే. రావణుడు అయితే ఏమిటి, ఆ ఆ, ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు అయితే ఏమిటి, ఇట్లా రాక్షసులకి కేర్ ఆఫ్ అడ్రస్ శివుడు. మళ్ళీ వాళ్ళని చంపటానికి మళ్ళీ విష్ణువే అవతారం తీసుకుని రావాల్సి వస్తుంది అని అభివర్ణించే వాళ్ళు కూడా చాలా మంది ముందు ఉన్నారు. పురాణాలు కూడా లేకున్నాయి కదా. ఆ, అంత మాత్రం చేత ఆ, ఆ, రాక్షస పక్షపాత అంటారా శివుణ్ణి? అలా అనటమే. తప్పు కదా. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి వరాలు ఇచ్చాడు ఆయన, వాళ్ళు ఆ మంత్రం అనుష్ఠించారు. ఉమ్. అర్థమైందా? ఉమ్. అందులో మరి శివయ్య భాష- తప్పే ఉంది. దాని తప్పే ఉంది. ఇప్పుడు ఆ మంత్రాన్ని అనుష్ఠించారు వాళ్ళు. శివుడు క్షిప్ర ప్రసాది అని వరం ఇచ్చాడు ఆయన. అదే మంత్రాన్ని మహర్షులు కూడా చేశారు. ఆ. వాళ్ళు ఉమ్. లోకక్షేమార్థం మహర్షులు చేశారు, స్వార్థం కోసం అని రాక్షసులు. రాక్షసులు. అదే రాక్షసత్వం. ఉమ్. అంచేత అటువంటి రాక్షసు స్వార్థపరులు కనుక దుర్మోహించాలి. ఉమ్. మరి ఇప్పుడు ఇది స్వార్థం అవుతుంది కదా. ఉమ్. ఖచ్చితంగా. ఇప్పుడు ఇది స్వార్థమేగా. తన ఉనికి ఎక్కడ పోతుందో అని ఉమ్. శివద్వేషాన్ని, వైష్ణవ శివద్వేషం కల్పించడం స్వార్థమేగా ఇది. మరి అసుర బుద్ధి అనుకోవచ్చా దీన్ని? సందేహం లేదు, ఇది ఆసురీ భావమే. భగవద్గీత ప్రమాణం బట్టి చూస్తే ఆసురీ భావమే, అందులో సందేహం లేదు. ఈయనేమో భక్తికి ఉపయోగించే మాటలు మాత్రం కావవి. భక్తుడైన వాడి వీటిని ద్వేషించకూడదు, ఆసురీ భావం ఇది. మరి ఆసురీ సంపత్తు పెరిగిపోయింది వాళ్ళలో. విష్ణు శివారాధన చేయటం వల్ల వచ్చేసింది అనటానికి వీల్లేదు. శివుణ్ణి ఆరాధన చేశారు, బ్రహ్మను ఆరాధన చేశారు, బ్రహ్మవరాలు పొందిన వాళ్ళు ఉన్నారు. దరిదాపుగా స్థితిని పరిపాలించేటువంటి వాడు విష్ణువు కనుక, లయకారకుడు శివుడు కనుక, స్థితిని చూసేటప్పుడు ఈ అధర్మం ఎక్కువ ప్రబలిపోతూ ఉంటుంది కనుక దాన్ని నిలబెట్టడం కోసమే ఎక్కువ విష్ణువు అవతారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. విష్ణువే స్థితికారకుడు, ఆయనే పరమేశ్వరుడు, పరబ్రహ్మే 3 రూపాల్లో ఉన్నాడు, తేడా ఏమీ లేదు ముగ్గురికి. లయకారకుడైనటువంటి శివుణ్ణి తక్కువ ఆరాధన చేస్తారు. స్థితికారకుడు కనుకైనా విష్ణువుని వాళ్ళందరూ కూడా, యజ్ఞాలని కూడా విష్ణు స్వరూపమే. ఈ ఆసురీ సంపత్ అంతా కూడా వాళ్ళు యజ్ఞాలు చేసిన వాళ్ళే, వాళ్ళు కూడా యజ్ఞాలు చేసే. దేవాసురా సంజత్త ఆసన్నం, దేవతలకి రాక్షసులకి యుద్ధం కలిగింది అని అనేక చోట్ల చెప్తూ ఉంటారు. వాళ్ళు యుద్ధం చేశారు. అయితే అధర్మం అది ధర్మం, ఇది ధర్మాన్ని నిలబెట్టడం కోసమని, అధర్మాన్ని దుర్మార్చడం కోసమని అవతరించాడు విష్ణుమూర్తి. అనేక చోట్ల అవతరించూ రావాల్సి వచ్చింది. అది ఒక విష్ణువుని పక్షపాతంగా చూసుకొని మాట్లాడే మాటలే కానీ పరమార్థాన్ని గ్రహించి చేసి మాట్లాడే మాటలు కావు. కనుక ఈశ్వరుని ఆరాధన చేసిన వాడు స్వార్థపరులు లేనటువంటి వాడు రాక్షసత్వం దుర్మార్చడం కోసమే విష్ణువు. మరి ఆయన కూడా
శివుడు కూడా చాలా మంది రాక్షసులు సంహరించారుగా. త్రిపుర అమ్మవారిని త్రిపురాసుర, సంహారం, త్రిపురాసుర సంహారం త్రిపురాసుర సంహారం. నారాయణాస్త్రమేగా తీసుకున్నది. అక్కడ అంత అన్వయం అభేదం. కావాలిగా. అలాగా అమ్మవారు కూడా యుద్ధం యదా యదా బాధ దానవోత్థ భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యామి అనిసంక్షయం. మహిషాసురుడు, శుంభులు వీళ్ళందరినీ సంహరించిందంటే రాక్షస సంహారం కోసమే ఏర్పడింది. అంతేనండి. అలాగా ఏ రూపంలో ఏ శక్తి ఆ పరమాత్మ ఆవిర్భవిస్తాడో దాన్ని అవతారతత్వంగా భావించి మనం ఆరాధన చేస్తాం. ఆ పంచాయతనాన్ని ఇచ్చింది కూడా శంకర్లు కాదు అనేది ఆయన అభివర్ణించినటువంటి అది నిజం కాదండి. శంకర్ల వారు ఇచ్చింది షణ్మత స్థాపనాచార్యుడు. 6 మతముల్లో కూడా ఉన్నది తత్వం ఒకటేనయ్యా. వైష్ణవులు విష్ణుడినే ఉపాసిస్తున్నారు, శైవులు శివుడినే ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఎవరంతనో ఒకళ్ళకి చూసి స్పర్ధలు ఏర్పడ్డాయి. ఇవన్నీ వేద ప్రమాణంతో ఏర్పడిన మతాలే. అన్నిట్లో ఉన్న తత్వం ఒకటే అని సమన్వయం చేసి షణ్మత స్థాపనాచార్య ఈ పదం పెట్టుకున్నాడు ఒక ఆయన. ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఏదో పీఠం పెట్టాడు ఆయన, శారదా పీఠం ఉంటును. ఇదే శారదా షడ్దర్శనాచార్య అని. ఇటువంటి పనులు వీళ్ళకి అవిద్య పెరిగిపోయి సన్యాసం పుచ్చుకున్న మాత్రం చేత తలలు బోడులైన తలపుల బోడులవున విశ్వదాభిరామ వినురవేమ సన్యాసం తీసుకున్నంత మాత్రం చేత వెళ్ళదు, తలుపులేం పోలేదు. తలపులో ఉన్నంత మాత్రం చేత వీళ్ళేమి పెద్ద సన్యాసులు గొప్పవాళ్ళు అయిపోయి ఉండలేదు. తలపులు ఉన్నాయిగా మరి. అందుచేత ఆయన పంచాయతనం 6 మతాలని కూడా ఖండించి అందరినీ అన్వయం చేసి పంచాయతన అన్నిట్లో ఉన్న తత్వం ఒకటే ఇచ్చింది శంకరులే. అందులో సందేహం లేదు. ఇవాళ ఈయనొచ్చి చెప్తే కుదరదు. ఈ మాట పూర్వం నుంచి కూడా ఉన్నది. శంకర విజయం ఏ విద్యారణ్య స్వామి 4 మతాలు స్థాపన చేశారు, రుతురామనాథ పీఠాలు స్థాపన చేశారు అన్నారో ఆ విద్యారణ్య స్వామే ఈ మాట కూడా చెప్పింది. శంకర విజయంలో ఉంది ఈ విషయం. శంకర్ల వారు 6 మతాలని ఖండించి అన్వయం చేసి పంచాయతన స్థాపన చేశారు. అప్పటి నుంచి కూడా సమాజంలో ఈ వైష్ణవ శివద్వేషాలు లేవు. కానీ ఇప్పుడు బాగా ప్రబలిపోతుంది. మళ్ళీ ప్రబలిపోతుంది బాగా. శక్తి ఎక్కువ ఉంది ఆయనకి, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. నేనే మాట మాట్లాడి చెల్లుతుంది అనుకున్నాడు. అరకకి నీళ్లు లేవు, వీడికి నీళ్లు లేవు. నీళ్లు కావాలంటే ఎవరిని అడగాలి? శివుడిని అడగాలి. అడగచ్చుగా. ఒకడన్నాడు, సిరిగలవానికి చెందును 16,000 యాండ్రు. సంపద ఉంది కనుక ఆయనకి, విష్ణువుకి. సిరిగలవాడంటే సిరి అంటే లక్ష్మే కదా, ఆయనకి సరిపోతున్నాయా? సంపద ఉంది కనుక 16,000 మంది భార్యలు ఉన్నారు. తిరుపమునకు 20 రాండ్రా. దరిద్రుడికి 2 భార్యరా నీకు, నీ ఒక గంగని విడు, నీరు కావాలి అంటే అంత దరిద్రన్నేల రోహిత, అంత దరిద్రుడిగా చూసి మాట్లాడతాడు మాట వీడు. పరమాత్మ భగవంతుడు అనేటువంటి తత్వం మరిచిపోయాడు. వాడి సరిపోతుంట. అలాగే డబ్బు ఉంది కనుక చలామణి అయిపోతుంది ఈయనకి. ఏ మాట మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నాడు ఆయన. ఈ డబ్బుతో సంస్థలు పెట్టేసాం అనుకుంటే పెట్టండి, వేదాన్ని ఉద్ధరించండి, శాస్త్రాలను ఉద్ధరించండి, భక్తి పెంపొందించండి. భక్తుల్లో కానీ మనుషుల్లో కానీ ద్వేషభావం పెంపొందించొద్దు. ద్వేషభావం అప్పుడు మహాత్ములు అవుతారు. కనుక సంపద ఉంది కదా అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడటం సమంజసం కాదు. పంచాయతనం వ్యవస్థాపన చేసింది శంకరుల వారే. అది ఉంది కనుకనే శివకేశవ ద్వేషాలు లేకుండా చక్కగా సంధ్యావందనలో కూడా శివాజ విష్ణు రూపాయ శివుడు చిన్నపిల్లాడి దగ్గర నుంచి నేర్పుతున్నాం మనం. ఇంత అద్వైతాన్ని శివకేశవ అద్వైతాన్ని కశ్చ వశ్చ కశ్చ ఈశ్చ వశ్చ కేశవ. ప్రతి దాంట్లో కూడా కవులు కూడా శివకేశవ తత్వాన్ని అనుసంధానం చేస్తూనే అనేక కావ్యాలు రాశారు అభేదంగా.
అంత తంటాలు పడ్డారు. ఇవాళ ఈయనొచ్చి పాడి చేస్తుంటే కవులు కవులు కవి కవి అవుతాడా? కవి సమన్వయం చేయాలి. వాళ్ళు కవులు, క్రాంత దృశులు వాళ్ళు. వాళ్ళు అలా చేశారు. చాలామంది కవులు శివకేశవాద్వైతాన్ని ప్రచారం చేశారు. ప్రతి పదంలో కూడా కశ్చ ఈశ్చ వశ్చ కేశవ. క అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు, వా అంటే విష్ణువు. అంటే 3 పదాలు కూడా ఒకే. శివకేశ సహోదరి దాంట్లో అలా త్రిశుద్ధిలో చెప్తారు. శివకేశవ విష్ణు వీడు సహోదరి అని చెప్పేసి అమ్మవారిని అలా వర్ణించారు. అన్నిటికంటే కూడా ఆ జగజ్జనని ఒక చోట వర్ణించారు. ఇవన్నీ అబద్ధాలంటే ఎలా కుదురుతాయి? అన్వయం చేసి పరమాత్మ ఒక్కడే. మనది భారత జాతి, మన భారతీయులం. మనం ముందర అది గ్రహించండి. భారతీయుల తత్వం ఏంటి? అద్వయ భావ సహజోస్మాకం. మనకి భారతీయులమైన మనకి అద్వయ భావం, నీలో నాలో ఉన్నటువంటి పరమాత్మతత్వం ఒకటే. ఇది మనం గ్రహించవలసింది. అనేకులైనప్పటికీ వ్యక్తులు అనేకమైన, లోపల ఉన్న తత్వం ఒకటే. సూర్య ఆత్మ జగత తస్థుషశ్చ, జగత తస్థుషశ్చ. స్థావర జంగమాత్మకమైన సమస్త ప్రాణికోటిలో ఉన్నటువంటి ఆత్మ సూర్యుడే ఆత్మ. వేదములు ఇలా చెప్తూ ఉంటే సమన్వయం చేయక నువ్వు వేరు నేను వేరు ఇంకా ద్వేషాన్ని పెంపొందించటం, అసలే ఆర్ష సంస్కృతి పాడైపోయింది, ఇంకా పాడవుతోంది. పాశ్చాత్య నాగరికతకి అలవాటు పడుతున్నారు. వాటిని చెప్పండి, మన సంస్కృతిని నిలబెట్టమని అందరికీ నేర్పండి. అది బాగుంటుంది. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి కూడా ఆ పాశ్చాత్య సంస్కృతిని మనం అంగీకరిస్తున్నాం. కేకులు కోయించడం, బుడగలు కొట్టించడం, దీపాలు ఆర్పించడం, హ్యాపీ బర్త్డే డూ యూ అంటాం. అంటే ఇవి మనకి తగిన సంప్రదాయం కాదు. ఈ చెప్పాలి విషయాలు పెద్దవాళ్ళు. ఈ విషయాలు వీడి అనుకోకుండానే నాగరికత దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. భాషా దాస్యం చేస్తున్నారు. ఇతరుల దాస్యం వద్దనుకున్నాం మనం, భాషా దాస్యం చేస్తున్నాం. ఇవాళ ఇంగ్లీష్ లేదే కాలక్షేపం వెళ్ళలేదు. ఇవాళ డేట్లు అంటున్నాం కానీ తిథులు మనకు తెలియట్లా. ఇవన్నీ ఎన్నో నేర్పవలసినవి ఉన్నాయి మన భారతీయులకి. అటువంటివి చెప్పగా ఇవన్నీ ద్వేషాలు కల్పించి పనికి మాలిన మాటలు మాట్లాడటం, ఇది నేను కొంచెం బాధపడుతూనే ఉన్న కాలాన్ని ఆ జీయర స్వాముల వారిని ద్వేషించడంతో సరిపోయిందే ఈ కాశ్యపును అని కొంచెం బాధపడుతున్నాను. నేను బాధపడుతూనే మాట్లాడాను. అంటే చెప్పకపోతే తప్పదు. నహినిందాన్యాయేనా వాళ్ళని నిందించడం నా తాత్పర్యం కాదు, యథార్థం గ్రహించడం నా తాత్పర్యం. ఇది బాగా ప్రజలు గ్రహించండి. ఇట్లా మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ద్వేషభావాలు కలిగించకూడదు, ప్రోద్బలం చేయకండి ఎవరును కూడా. దయచేసి మీరు ఆ మాటలు మాట్లాడకండి అని చెప్పవచ్చు. మంచి మాటలు చెప్పండి, రామతత్వం చెప్పండి, శివతత్వం చెప్పండి, రామతత్వం చెప్పండి. ఇవెందుకు మాటలు అనవసరం అని చెప్పుకుంటే మంచిది. ప్రజలందరూ కూడా ఆ విధంగా వారిని కోరండి. వారిని ద్వేషించడం నా తాత్పర్యం కాదు. మరి ఎందుకు పుట్టిందో మరి నారాయణ జీవస్వామి పెద్ద స్వామి వారు నాకు తెలుసు. వారి యొక్క కార్యక్రమాల్లో వేదావనాలు వాటి ఉన్నటువంటి వాడినే నేను. వారి నోటి నుంచి ఎప్పుడూ కూడా ఇటువంటి పదాలు రాలేదు. పెద్దజీరు గారు, పెద్దజీరు స్వామి ఆ సేతు హిమాచల పర్యంతం రామనామస్తో స్థాపించారు, వేదావనాలు చేయించారు. వారి నోటి నుంచి ఎప్పుడు కూడా ఉంటుంది మాట వెళ్ళా. మరి ఎందుకు మరి ఆ సంప్రదాయంలో వచ్చిన వారే ఈయనకి ఎందుకు కలుగుతుందో? ఎందుకంటే కనిపిస్తుంది ధనం మిక్కుటంగా ఉంది. ధనమదం విద్యా వివాదాయ ధనం మదాయ. 4 మోక్షాలు నేర్చామంటే పంచకావ్య చదువుకుని శాస్త్రం వచ్చిందనుకోండి, పక్కన పెట్టుకుని విద్వాంసులు పెట్టి నేర్చుకున్నాడు పాపం ఆయన.
ఏదో ఉద్యోగానికి వెళ్ళవలసిన వాడు ఇంట్లోకి వచ్చాడు ఈయన, నేర్చుకున్నాడు, బాగుంది. విద్య వివాదాయ, నీ విద్య వివాదం కోసం ఉపయోగిస్తుంది. ధనం మదాయ, ధనం మిక్కుటంగా వచ్చింది, కనపడుతోంది, మనం కనపడుతూనే ఉంది. శోచనీయం, నిజంగా శోచనీయం. ఇది యథార్థం. ఈ యథార్థాన్ని ప్రజలు గుర్తించవలసిందిగా కోరుతున్నాం. మా మాటల్లో ఏమన్నా మంచి మాటలు ఉంటే క్షీరంగా గ్రహించండి, చెడు మాటలు ఉంటే నీళ్ళలాగా మమ్మల్ని హంసలుగా మారమంటున్నారు అయితే. హంసోహి క్షీరమాదత్తే తన్మిశ్రా వర్జయిచ్చపహ అని. నేను పొగరపోతూ మాట్లాడిన మాటలు కావు, చెప్పాలి, తెలిసినందుకు గాను ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, మాట్లాడాల్సిందే, తప్పదు. మాట్లాడినవి శాస్త్రయుక్తితో మాట్లాడాం కానీ స్వబుద్ధితో మాట్లాడినవి కావు. ఇవి అన్వయం కావాలి, అన్వయం చేయాలి మొత్తం అన్నింటినీ కూడా. నేను కిరస్తాని కూడా ఇంకో మాట చెప్తున్నా, ఒకటి చదువు. ఇక్కడ బాలాజీ నగర్లో ఇక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో నా సత్యనారాయణ పిలిచారు. ఒకడు, వాళ్ళ ఇంటి పేరు బులుసువారు. బులుసువారు ఆయన క్రిస్టియన్ మతం ముచ్చుకున్నాడు. ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం ఏంటి జత ముచ్చుకున్నారు. నన్ను సత్యనారాయణ చేయించమన్నారు. ఆ కాలేజీలో పని చేసేవాడిని. మీరు కథ బాగా చెప్తున్నారండి, మాకు చెప్పవలసిందని నేను చేయిస్తాను. వీళ్ళ బాకారం అది ఎంత 40 ఏళ్ళైంది. 40 ఏళ్ల క్రితం. వీళ్ళ నాకు ఈ విషయం తెలియదు, జంజం లేదు ఆయనకి. ఎక్కడ చూసినా క్రీస్తు, మేరీ మాత, శిలువలు కనిపిస్తున్నాయి ఇంట్లో. సరే ఇవన్నీ పెట్టారు మంటపారాధనకి, అన్ని మండపంలే. బ్రాహ్మడే అనుకున్నాను నేను, బ్రాహ్మడే పిలుచువారు. ఇంకేమన్నా కావాలా అన్నాడు, ఏమక్కర్లేదన్న. మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటో కావాలన్నాడు. ఫోటోలు ఎప్పుడైనా అనేది కలిసి ఉంది కదా అన్న. అంతే కదా, మరి కావాలి కదండి జానకి. మళ్ళీ అడిగాడు, ఆ పైన క్రీస్తునికి పెట్టమన్నా, సులువు ఇస్తుంది, అది పెట్టమన్నా. అదేమిటండి అన్నాడు. మీకు ఇష్టదేమైనా సత్యక్రీస్తు, సత్యక్రీస్తు వ్రతాక్షం కర్మ గ్రహిష్యే అని చేయించా. సత్యక్రీస్తు వ్రతాక్షం కర్మ గ్రహిష్యే అన్న. అదేమిటండి అన్నాడు. ఎవడికి ఇష్టమైన దేవం సత్యనారాయణ దేవం. సత్యనారాయణ అంటారు కొందరు, సత్యదేవ అంటారు శైవులు. శైవులు సత్యదేవాన్ని చేస్తారు, వైష్ణవులు సత్యనారాయణ అని పిలుస్తారు. కనుక మీరు క్రైస్తవులు కనుక సత్యక్రీస్తు అని పిలుస్తాం మేము. మీ ఇష్టదేవం అది, మాకు మాత్రం సత్యపదం విడిచిపెట్టం అన్నాను. అదే ఒక్క సత్యపదం మీద 4 గంటల సేపు చెప్పా. వచ్చిన వాడు అందరూ వచ్చారు, చాలా మంది ఉన్నారు. మొన్నాడు వచ్చేసాడు. ఇంత గొప్పతనం ఉందా మన మతంలోనూ, ఎంత ఇది చేశానండి అని మారటానికి అవకాశం ఉంది. నువ్వు సిలువు మార్చుకుంటావు, దీన్ని మారటానికి అవకాశం లేదు. నువ్వు వచ్చావంటే హిందువే అవుతావు, ఎప్పుడు హిందువే నువ్వు. అర్థం కాదా? ఆ వ్రతం అలా చేయించాలన్న తలంపురా మీకు రావటం ఏమిటి? క్రిస్టియన్స్ అయిన వాళ్ళు వ్రతం చేయించుకోవటం ఏమిటి? సత్యనారాయణ ప్రేరణ చేశాడు, అంతే. ఆయన మారాడు పాప, ఆయన మారే మళ్ళీ నేను సంతోషించా. ఇది నా భూతో నా భవిష్యత్. చెయ్యాలి అలాగా, వాడిని ద్వేషించడం కాదు. ద్వేషించటం ఏం ఉపయోగం? ద్వేషిస్తే ప్రయోజనం. నీ ఇష్టదేమో అది, ఆరోపణతో జాయిన్ చేయి. కృష్ణుని పెట్టక్కడ బొట్టు పెట్టారు, తర్వాత యజ్ఞోపవీతం వేయించి ప్రాయశ్చిత్తం చేయించి హిందువుగా మారమని చెప్పేసి సంధ్యావందనం చేసుకోమన్నా. అప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నాడు. అయ్యో బాబోయ్, మార్చాలి అంటే వాళ్ళ భావం. అందరూ విన్నారు, సత్యం అంటే ఏమిటో తెలుసుకున్నారు. చెప్పాలి, అలా చెప్పకపోతే కష్టం. ఖచ్చితంగా అలా మీరు చెప్తారనే మీ సమయం అడగటం జరిగింది. చాలా చాలా కృతజ్ఞతలు. మీ ఓపిక చేసుకుని నాకు సమయం ఇచ్చినందుకు ఈ సందర్భంగా మా బాలా త్రిపుర సుందరి మేడం గారికి కూడా పడ్డాయండి. మరి పడకపోతే ఎలాగా? మంచి చమత్కారాలు. చాలా చాలా కృతజ్ఞతలండి, మీ సమయం ఇచ్చినందుకు ధన్యులం మేము. ఖచ్చితంగా. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. ధన్యోస్మి.